ఎట్టకేలకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో 4 మండలాలకు జనసేన పార్టీ అధ్యక్షులను ఆ పార్టీ అధిష్టానం నియమించింది. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం నుండి ఉమ్మడి విశాఖ జిల్లాలోని మండలాలకు పార్టీ అధ్యక్షుల నియామకం ఉత్తర్వులు వెలువడ్డాయి. పాయకరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి గడ్డం బుజ్జి ఆధ్వర్యంలో పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్రాయవరం, కోటగుట్ల మండలాలతో పాటు పాయకరావుపేట పట్టణంకి పార్టీ అధ్యక్షులను ప్రకటించారు. పాయకరావుపేట మండలానికి గాను ఏగా దాసు నానాజీ, నక్కపల్లికి వెలగ సుధాకర్, ఎస్రాయవరంకి పప్పల శివ, కోటవర్ట్లకి సింగంపల్లి శ్రీనివాసరావు, పాయకరావుపేట టౌన్కి అచంట నోకరాజు నియమింపబడ్డారు. అధ్యక్షులుగా నియమింపబడిన వారిని గడ్డం బుజ్జి సన్మానించి పూలమాలలతో సత్కరించారు. అదేవిధంగా వీరంతా గడ్డం బుజ్జిని సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా గడ్డం బుజ్జి మాట్లాడుతూ జనసేన పార్టీకి కృషి చేస్తున్న వారిని రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు సూచనల మేరకు అధిష్టానం నియామకాలు జరిపిందని అన్నారు. నియోజకవర్గంలో జనసేన బలంగా ఉందని, టీడీపీ జనసేన పొత్తులో పాయకరావుపేట సీటును జనసేనకి కేటాయిస్తే గెలిపించి తీరుతామని బుజ్జి తెలిపారు. అనంతరం నూతనంగా నియమింపబడిన మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలతో పాటు మరింత మందితో జనసేన బలం పెరిగిందని, కావున పాయకరావుపేట సీటు జనసేన అభ్యర్థికిస్తే తామంతా కష్టపడి జనసేన గెలుపుకి కృషి చేసి ఇక్కడ సీటును పవన్ కళ్యాణ్కి గిఫ్ట్గా ఇస్తామన్నారు. తమపై నమ్మకం ఉంచి అధ్యక్షులుగా నియమించడం పట్ల పవన్ కళ్యాణ్కు, జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబుకు, గడ్డం బుజ్జికి వీరంతా కృతజ్ఞతలు తెలిపారు. పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలకు, అలాగే మా జనసేన పార్టీ కార్యకర్తలకు, వీర మహిళలకు అందరికీ ముందుగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మా జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు గారికి, 4 మండల ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్ని నియమించిన సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే ఈ జనసేన పార్టీని ముందు రాబోయే కాలంలో మరీ అత్యంత భారీ మెజార్టీతో గెలిపించేలాగా ఇక్కడ సీటు జనసేనకే ఇచ్చి చేస్తే ఖచ్చితంగా ఆ పార్టీని, జనసేన అభ్యర్థిని అత్యంత భారీ మెజార్టీలో గెలిపించి మేము గిఫ్ట్గా ఇస్తామని ఈ నూతన సంవత్సర సందర్భంగా, సంక్రాంతి సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ, జనసేన పార్టీని ఆదరాభిమానాలు ప్రజల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రజారాజ్యం కంటే ఇప్పుడు జనసేన పార్టీ చాలా బలోపేతంగా ఉంది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని మేము తప్పకుండా పాటిస్తూ జనసేన పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. సరసా వహింతాన్ని గడ్డం బుజ్జి గారికి, పంచకర్ల రమేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే జనసేన టికెట్ పాయకరావుపేట కేటాయించాలని మేము అందరూ కోరుకుంటాం. మనస్ఫూర్తిగా అందరం కష్టపడి పనిచేస్తాం. జై జనసేన. జై జనసేన. నా పేరు శివ, ఎస్రాయవరం మండలం. మరి ఈరోజు నాకు ఈ పార్టీ బాధ్యతలు అప్పగించిన మన గడ్డం బుజ్జి గారికి ముఖ్యంగా పాదాబంధాలు తెలియజేసుకుంటూ, అలాగే పంచకర్ల రమేష్ బాబు గారికి, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఈ రోజు నుంచి మరి పార్టీ కోసం ఎంతైనా కష్టపడి ఇంకా కొత్త వాళ్ళని కూడా జాయిన్ చేసి మరి పాయకరావుపేట నియోజకవర్గం సీటు కోసం మరి బుజ్జి గారి ఆధ్వర్యంలో ఆయన ఏ పని చెప్తే ఆ పని చేయడానికి కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామండి. అలాగే ఈ సీటు మా పాయకరావుపేట కేటాయిస్తే గతంలో ప్రజారాజ్యం కంటే ఇంకా అధికంగా ఇప్పుడు జనసైనికులు ఉన్నారు, వీర మహిళలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి పవన్ కళ్యాణ్ గారికి ఈ 2024 నూతన సంవత్సరం సందర్భంగా ఆయనకి మేము గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నామండి. మరి ఇక్కడున్న ప్రతి 4 మండల పార్టీ ప్రెసిడెంట్లు కూడా ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు నుంచి మరి బుజ్జి గారి మనకి బాధ్యత అప్పగించినందుకు మనం చాలా ఎంతో కష్టపడాలి. నలుగురం కూడా ఒక మాట ఉండి మరి బుజ్జి గారికి ఏమాత్రం కూడా అత్యధిక మెజార్టీ తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై జనసేన. జై జనసేన. ప్రజలకి, ఇక్కడ ఉన్న గడ్డం బుజ్జి గారికి పాయకరావుపేట నుంచి జనసేన క్యాండిడేట్ని మాకు డిక్లేర్ చేయవలసిందిగా పవన్ కళ్యాణ్ కోరుకుంటూ, ఇక్కడ ఉన్న 4 మండల పార్టీ ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్ గారు గడ్డం బుజ్జి గారు ఆశీస్సులతో మేము మండల పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాం. మాకు పంచకర్ల రమేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా పాయకరావుపేటని జనసేన క్యాండిడేట్ని కంపల్సరిగా పాయకరావుపేట నియోజకవర్గాన్ని గెలిపించేస్తామని, భారీ మెజార్టీతో గెలిపిస్తామని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. 4 మండల పార్టీ ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా జనసేన టికెట్ గురించి ఎదురు చూస్తున్నాం. ఇక ఈ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు, పంచకర్ల రమేష్ గారు, గడ్డం బుజ్జి గారు మాకు టికెట్ ఇప్పిస్తే మేము సగం జీవితాన్ని
జనసేనకే కేటాయిస్తాం, ఉన్న జీవితాన్ని ఫ్యామిలీకి కేటాయిస్తాం. ఈ విషయంలో మట్టుకు మేము రాత్రి పోవాలనుకుండా కంపల్సరీగా కష్టపడి జనసేన గెలిపించిన తీరుతాం. వీర మహిళలకు అందరికీ ధన్యవాదాలు. గడ్డం బుజ్జి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గురించి కష్టపడి ఈ మండల పార్టీ ప్రెసిడెంట్లుగా నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ రమేష్ బాబు గారికి, ఇకపోతే మేము కష్టపడి రాత్రి మగలో కష్టపడి పని చేస్తాం. ఆయన ఏ టైంలో పిలిచినా మేము రెడీగా వెళ్ళి ఆయన చెప్పిన పని మేము చేసి నిర్వహిస్తాం. అలాగే కోటవర్తల మండలంలో బాగా వెనకబడి ఉన్న మండలం అయినా కానీ మేము అక్కడ మంచి మెజార్టీ వచ్చేలాగా మేము కష్టపడి పనిచేస్తాం. జన సైకిళ్ళు మొత్తం అందరినీ కొత్తోళ్ళు పాతోళ్ళు అందరినీ అందులో జాయిన్ చేసి కోరుతున్నాం. జై పవన్ కళ్యాణ్, జై జనసేన.